వద్దులేండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మీరందరూ కూడా మరి తొందరగా సమయానికి వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ఈరోజు ఒక అద్భుతమైన పాఠం. ఈ పాఠాలు ఎలాగా ఉంటాయంటే బైబిల్ ప్రకారంగా ఓన్లీ సేవకుల కొరకే మనం చెప్పుకుంటున్నాం, అంతేగాని సంఘంలో వాడబడేటట్టు సంఘంలో విశ్వాసులకి చెప్పినట్టు ఉండదు. మీకు అర్థమవుతూ ఉంటుంది. అయితే మనం సేవకులు ఏ విధంగా ఉండాలి, ఎలాగ ప్రవర్తించాలి, మనం ఎలాగ బోధ చేయాలి అనేది మనం ఈ రోజంతట్లో మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అయితే కొన్ని పాఠాల్లో కూడా హెడ్డింగ్ ఎలాగుంటుందంటే మనకి కొంచెం ఆపోజిట్గా ఎలా ఉంటుందంటే ఒక చూడండి, చదువుతాను. నాయకత్వము మరియు మహా ఆదేశం. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మహా ఆదేశము ఎలా ఉంటున్నాయి అంటే ఈ హెడ్డింగ్ పేర్లు కొంచెం మనకి అలవాటు లేని పేర్లా కనపడుతున్నాయి, కానీ ఈ పేరు వెనకాల చాలా అద్భుతమైన ఒక మాటలు, దేవుని మాటలు దాగి ఉన్నాయి. ఆ మాటల్ని మనం ఏం చేయాలంటే ధ్యానించినట్లయితే దేవుడు మనకి గొప్ప సహాయం చేస్తాడు. ఇక్కడ ఒక సేవకుడికి దేవుడిచ్చే మహా ఆదేశం అంటే చూడండి, పోలీసు వారు ఒక ప్రకటన చేస్తారు. ఏం ప్రకటన? ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకో, ఇది మొన్న కరోనాకు చేశారు చూసారా, మీ రోడ్లు అంటే తిరగొద్దు, బయటికి తిరగొద్దు, ఇంట్లో ఉండాలి అని చెప్పేవారు. వాళ్ళు ఎలాంటి మాటలు చెప్పేవారు? వాళ్ళకి ఒక పేరు ఉంటుంది. వాళ్ళు పోలీసు వారు ఒక ప్రకటన చేశారంటే అక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళిన వారికి ఏమవుతుంది? పనిష్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ మాట చట్ట ప్రకారం కాబట్టి వాళ్ళ మాట నెరవేరుతుంది. ఒక యజమాని ఒక పనివాడికి చెప్తాడు. ఏమని చెప్తాడు? ఖచ్చితంగా మీరు పని చేయాలి, లేదంటే బాగోదు. అంటే ఒక యజమాని ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ సేవకుడిగా దేవుడు మనకి ఏం మాట చెప్పాడు? మహా ఆదేశం. ఈ మాటలో చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు చదువుతాను ఉపోద్ఘాతం కింద, ఎందుకంటే ఈ బుక్ లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఒక ప్రకారంగా మనం వెళ్ళాలి. యేసు 12 మంది శిష్యులను ప్రపంచమంతటా ఆయన బోధలను తీసుకుని వెళ్ళవలసి గొప్ప కార్యము కొరకై విడిచి వెళ్ళాడు. ఈనాటి నాయకులు అది అర్థం చేసుకుని దానిని చెయ్యుటకు ఆయన పిలుపు నేడు కూడా నిలిచి ఉన్నది. ఆయన అప్పగించిన పనిలో గెలుపు కానీ ఓటమి కానీ మన చేతిలోనే ఉన్నది. అంటే చూడండి, యేసు ఎంతమందిని శిష్యులను వదిలాడు ఈ లోకంలో? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఒక్కొక్క మూలకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా కూడా శిష్యులు తయారు చేసి ఆ శిష్యులకి యేసుక్రీస్తు వారు ఏదైతే ఉద్దేశంతో లోకానికి వచ్చారో ఆ ఉద్దేశ ప్రకారంగా ఆయన మనసులో ఉన్నదంతా కూడా ఎవరికి నేర్పించాడు? శిష్యులకు నేర్పించాడు. శిష్యులకు నేర్పించినప్పుడు శిష్యులు కూడా ఆయన బాటలో నడిచారు కాబట్టి మళ్ళా వెళ్ళిపోతూ ఎంతమందిని శిష్యులు తయారు చేశారు? చాలా మందిని తయారు చేశారు. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ ఈరోజు. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు ఈరోజు, ఖచ్చితంగా మనందరితో కూడా మాట్లాడతాడు. ఎందుకంటే పోయిన నెలలో నేను ఈ వాక్యం వరకు సిద్ధపడ్డా.
సిద్ధపడినప్పుడు సరే ఇక్కడ కొంచెం సంఘటనల వల్ల కొన్ని కార్యాలు జరిగినాయి, మరి దాని గురించి రావద్దు, ఆ రోజు సెలవు తీసుకోండి, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పెడదాం అనుకున్నాం. మళ్ళీ తర్వాత మార్చి అంటే 2 సార్లు నాకు కుదరలేదు, తర్వాత ఇలా కుదరలేదు. కానీ ఈ రోజుకి దేవుడు మనందరం కూడా ఈ సన్నిధానంలో కూడుకోవాలని దేవుడు ఏర్పరిచాడు. అయితే ఈ 12 మంది శిష్యులు కూడా ప్రపంచం అంతటా కూడా ఎందుకు వదిలాడు, ఏ పని మీద వదిలాడు వాళ్ళందరినీ? సువార్త విషయం కొరకు. అంటే దేవుని సువార్త వాళ్ళందరికీ కూడా అందాలి, అందితే వాళ్ళందరూ కూడా రక్షణ పొంది దేవుని యందు భయభక్తులు కలిగి బాప్తిసం తీసుకుని దేవుని రాజ్యంలో మరి ఉండడానికి ఇక్కడ అర్హత పొందుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుందంటే ఇక్కడ విడిచి వెళ్ళిన వారు అంటే ఈనాటి నాయకులు అర్థం చేసుకుని దాన్ని చేయుటకు ఆయన పిలుపు నేడు కూడా నిలిచి ఉన్నది. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు 12 మందికే పిలుపునివ్వలేదు. ఇక్కడ 12 మంది కంటే అప్పుడు మనం పుట్టామా? మనం పుట్టలేదు, మనం లేవు, మనకు తెలియదు. కానీ ఆ మాట, ఆ ఆజ్ఞ, ఆయన చెప్పిన మాట ఏమని చెప్పాడు? మహా ఆదేశం. అంటే ప్రతి మనిషికి కూడా సువార్త చెయ్యాలి. అర్థమవుతుందండి? ఇక్కడ చూడండి, అందుకనే కూడా నిలిచి ఉన్నది. ఎప్పుడు నిలిచి? ఆయన పిలుపు అంట నేడికి, ఈ రోజుకి కూడా నువ్వు సేవ చేయాలని ఆశిస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను పిలుచుకుంటాడు. ఇక్కడ చూడండి, మహా ఆదేశమునకు నాయకత్వానికి మధ్య గల బంధాన్ని చూచెదరు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ కొరకు తర్వాత మధ్యగల ఉండే బంధం ఏంటి? దేవుని పని చేస్తే మనకి ఏమొస్తుంది? దేవుని పని చేస్తే ఏమొస్తుందండి మనకి? అంటే ఒక్కొక్క మైండ్లో ఒక్కొక్క రూట్ ఉంటుంది. నేను ఇప్పుడు అడిగాను, ఏమని అడిగాను? దేవుని పని చేస్తే మనకి ఏమొస్తుంది అని. నిత్య జీవం వస్తుంది. అంటే ఒక ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ ప్రతిఫలం ఎలా ఉంటుంది? దేవుని రాజ్యంలో నీ స్థానము ఈ లోకంలో ఎంత హెచ్చుగా నువ్వు సేవ చేస్తే అంత నీకు కిరీటం లభిస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు మనందరము సేవ చేస్తున్నాము. మనందరికీ తెలుసు, పోయిన నెలలో జరిగిన ఒక విచిత్రమైన ఎలక్షన్. అవునండి, ఒక విచిత్రమైనది. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. అసలే తారుమారు మనం అనుకుంటా ఉంటాం, అందరం అనుకుంటా ఉంటాం. పెద్దలు కూడా ఒక సామెత వదిలి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు బళ్ళు వాళ్ళు అంటారు. ఆ రకంగా మనం ఆ సీను కళ్ళ ఎదురకుండా కనపడిపోతుంది. అరే ఏంట్రా ఇలా జరిగింది, ఏమైంది ఇలా జరిగింది? చాలా ఆలోచన. ఆ రోజంతా తింటున్నాం కానీ అసలు ఏం అర్థం కావట్లే. ఆ రిజల్ట్ వచ్చినప్పటికి, ఆ ఎలక్షన్లో రిజల్ట్ వచ్చినప్పటికి అలా ఉంది. ఎందుకు అంటే ఏమయ్యిందో తెలీదు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలో మనం అంతా లోపలికి వెళ్ళక్కర్లేదు. ఆ రాజకీయం పక్కనెట్టండి. ఒక మాట ఉదాహరణ, ఒక స్టోరీ చెప్తా మీకు. ఇప్పుడు ఒక పార్టీ ఉందనుకోండి. ఒక పార్టీ ఉంటే ఆ పార్టీకి సంబంధించి ఒక గ్రామంలో ఒక మెంబర్ ఉంటాడు. అవునండి, ఒక గల్లీకి సందుకి ఒక నెంబర్ ఉంటాడు. ఆ నెంబర్లో ఒక ఊర్లో అనేక మంది నెంబర్లు ఉంటారు. తర్వాత ఊరికి ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే తర్వాత ఎంపీ తర్వాత ముఖ్యమంత్రి తర్వాత మళ్ళా ప్రధానమంత్రి. వీళ్ళందరూ కూడా ఎవరి కొరకు ప్రాధాన్యపడుతున్నారు? ఎవరి కొరకు పనిచేస్తున్నారు? ప్రజల కోసం అండి. అసలు మాట మర్చిపోతున్నారు. నేను ఎందుకు చెప్పా, ఒక పార్టీకి పనిచేస్తున్నారు, అవునా కదా? ప్రజల కోసం అంటే అది ఇప్పుడు చెప్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసినప్పుడు అక్కడ పార్టీలో ఉండే యజమాని ఒక ఆజ్ఞ ఇస్తాడు. రే మన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఎలా పనిచేయండి, మీరు ఎలా చేయండి, ఇంత ఇవ్వండి అని ఆయన ఒక మాట రిలీజ్ చేస్తే వీళ్ళందరూ పాటిస్తారా పాటించరా? ఒక ఊర్లో పాటిస్తారా, ఒక ఊర్లో పాటిస్తారా అని ఉండదా? మొత్తం ప్రతి చోట పాటిస్తారు. అంటే చూడండి, ఈ లోకంలో ఒక మానవుడిగా
ఈ శాసించిన ఒక పార్టీ పద్ధతి ఆయన ఒక మాట రిలీజ్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా పాటిస్తున్నారు. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాలకి అంత ప్రతిజ్ఞగా వాళ్ళు ఎంత పట్టుదలగా పార్టీకి సంబంధించి అదే పనులు చేస్తూ ఉంటారు. అవునా కదండి? ఇలా చేస్తారు. వాళ్ళకే అంత ఉన్నప్పుడు మరి మనకెంత ఉండాలి? ఏమండి? దేవుని పని చేస్తున్నాం మనం, మానవులు పని చేయట్లే. దేవుడు మనకి ఏమి ఆదేశం ఇచ్చాడు? మహాదేశం. ఆదేశం అంటే అది ఒక చిన్న మాట కాదండి, చిన్న మాట కాదు, అది పెద్ద మాటగా తీసుకోవాలి మనం. మహాదేశం అంటే చాలా గొప్ప. దేవుడు అన్నిటిలో కంటే ఈ మాట చాలా ప్రాముఖ్యంగా మనం తీసుకోవాలి. దేవుడు నీకు ఈ పని అప్ చెప్పాడంటే నువ్వు దేవుని రాజ్యంలో ఎంత స్టేజీలో ఉన్నావో ఆ పనిని నువ్వు సంపూర్తిగా చేయలేదనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ ఏరియాలో ఇప్పుడు ఈ ఎలక్షన్ ఉందనుకోండి, ఈ ఏరియాలో ఒక ప్రెసిడెంట్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తారా? గెలవరు. అక్కడ ఏమైపోతుందో ఓడిపోద్ది. అలాగనే ఒక సంఘాన్ని దేవుడు నీకు అప్పచెప్పాడు అంటే ఆ సంఘంలో నువ్వేం చేయాలి? చూడండి, నువ్వు సంఘంలో ఏం చేయాలి? ఏదో మనం బ్రతుకుతున్నాము, మన కుటుంబం పోషింపబడుతుంది అని పక్కన పెట్టాలి. ముందుగా సంఘం అభివృద్ధి ఎలాగుంది, సంఘ సభ్యులు ఎలాగున్నారు, మన సంఘం ఎలా డెవలప్ అవుతుంది, సంఘంలో వచ్చే బిడ్డలు పూర్తిగా విశ్వాసంతో జీవిస్తున్నారా, అంటే వాళ్ళకి పూర్తిగా వాక్యం అందిస్తున్నామా లేదా, ఒక ఇంటి యజమాని ఎలా జీవిస్తున్నాడో దాన్ని బట్టే ఇంట్లో పిల్లలు జీవిస్తారు. కానీ ఇక్కడ చూడండి, దేవుడు ఇంత మహాదేశం ఇచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం వేరు, మనం వేరు. ఎందుకంటే ఒక పోలీసు జాబ్ కన్నా, ఒక ప్రధానమంత్రి పర్సనల్ సెక్రటరీ కన్నా, ఒక ప్రధానమంత్రి పోస్ట్ కన్నా ఈ పోస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మహాదేశం, దీంట్లో ఏ డౌట్ లేదు. చూడండి, ఒక మాట చదివిస్తాను. దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ భూమిని విడిచి వెళ్ళాడు. దేవుడు ఆయనకు అప్పగించిన పని నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. మరి ఆయన వచ్చి ఆయన పని ఏదో నెరవేర్చాడు. మరి మనము నెరవేరుస్తూ ఉన్నామా? అసలు నెరవేర్చేసామా? స్టార్టింగ్లో ఉన్నామా? మిడిల్లో ఉన్నామా? ఎండింగ్లో ఉన్నామా? మనం చేయవలసిన పని చాలా ఉంది. అయితే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20 వరకు చాలా గొప్ప మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఈ మాటలు మనం లైట్గా తీసుకోకూడదండి. ఏదో మామూలుగా ఆటోమేటిక్గా ఏదో మాట్లాడుకున్నట్టు తీసుకోకూడదు. ఈ మాటలో ఎంత శక్తి ఉంటుందో, ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో, ఎంత ఆరోగ్యం ఉందో. కాబట్టి మీరు వెళ్ళి లోకంలోకి వెళ్ళి సమస్త జనులను ఎవరిని చేయమన్నాడు? శిష్యుల్ని చేయమన్నాడు. సపోజ్ మనలో మన మాట, సంఘంలో 100 మంది సభ్యులు ఉన్నారనుకోండి, 100 మంది సభ్యుల్ని నువ్వు ఎలా చూస్తున్నావు? మీరు సమాధానం చెప్పాలి. అమ్మా, నేను చెప్పిన మాట రిప్లై నాకు అప్ చెప్తున్నారు. మీరు ఎలా చూస్తున్నారు? అందరినీ సమాధానంగా నేను ఎలా చూస్తున్నారు? మీరు చూసే చూపులో ఒక విశ్వాసిగా చూస్తున్నావా, ఒక శిష్యుడిగా చూస్తున్నావా, కాబోయే సేవకుడిగా చూస్తున్నావా? నేను అడిగిన ప్రశ్న అది. అమ్మా, మీరు విశ్వాసులుగా చూస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? మరి మీ చూపుల్లో అర్థము రాంగా రైటా? ఏండి, సమాధానం చెప్పిన ఆయన ఆ ప్రశ్న వేసినప్పుడు జవాబు ఆయన చెప్పాడు. రాంగ్ అని ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడా? చెప్పలేదు. పక్కన ఎందుకు చెప్తారు? ఆయనే చెప్పాలి కదా. ఏమండి, ఏదండి?
ఇప్పుడు నేను చెప్పేదానికి వేరే రూట్ మార్చేస్తున్నారు మీరు. మీరు రూట్ మార్చేస్తున్నారు. నేను చెప్పే వేలే వెళ్లకుండా ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడింది? కాబట్టి మీరు సర్వలోకములకు వెళ్ళి సమస్త జనులను అన్నాడా, లేకపోతే విశ్వాసులను అన్నాడా, కొంతమందిని అన్నాడా? ఏమండి, కొంతమందిని అన్నాడా? ఎవరికి చెప్పాడు ఈ ఆదేశం? శిష్యులుగా కదా చెప్తా, అవునా కదా? శిష్యులుగా చెప్తున్నాడు ఈ మాట. సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమునందు వారికి బాప్తిస్మ ఇచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని నెరవేర్చమని వారికి బోధించుడి. అంటే ఒక చూడండి, దేవుని మాట ఎలా ఉంటుంది అంటే, మన సంఘంలో ఉన్నాం, విశ్వాసులుగా ఉంటున్నారు. విశ్వాసులు ఉన్నప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత నీ బదులు ఒక సేవకుడిగా ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడతారు ఏమండి? ఇప్పుడు నువ్వు బాగా తెలివైన వాడు, బాగా చదువుకున్నావు, అద్భుతంగా ప్రసంగాలు చేస్తావు, అద్భుతంగా మాట్లాడతావు, అన్నీ ఉన్నాయి, బాగున్నాయి. మరి నీలో ఉన్న టాలెంట్ నీతోనే సమాధి అయిపోవాలా? నీలో ఉన్న టాలెంట్ ఎదుటి వాడికి ఇవ్వాలా వద్దా? ఏమండి, రేపొద్దున్న నువ్వు తెలివైన వాడు, బాగా మంచి బలమైన వాడు, అన్నీ ఉన్నాయి, నీ దాంట్లో చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? రేపొద్దున్న చనిపోతే ఎక్కడుంటాయండి? సమాధిలో నీ తెలివితేటలన్నీ ఏడుస్తూ ఉంటాయి. అది వీడు చూసావా, వీడి తెలివివంతుడు కానీ ఎవరికి ఉపకారం లేదు, వీడికి వచ్చిన తెలివి ఎవరికి కూడా పక్కోడికి కూడా పంచలేదు. వీడు ఎప్పుడు పక్కోడు ఎట్లా అంటే, నీ దగ్గర తెలివితేటలు ఉన్నప్పుడు పక్కోడిని తయారు చేసేటప్పుడు, నీ మాటలు చెప్పేటప్పుడు వాడు వింటాడు, కొద్దిగా ఫాలో అవుతాడు. నువ్వు ఎంతో కష్టపడి నేర్చుకున్నావు అబ్బా, ఒక విద్య నేర్చుకున్నావు. ఆ విద్య నేర్చుకున్నప్పుడు అది ఎదుటి వారికి పంచకపోతే తప్పు ఎవరిది? నీకు ఎవరు ఇచ్చారు ఈ విద్య? ఏసై ఇచ్చాడు. ఏసై ఇచ్చినప్పుడు నువ్వు ఎవరికి ప్రోత్సాహం చేయాలి? ఎవరికి ప్రోత్సాహం చేయాలి? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే మహా ఆదేశం. ఈ 12 మంది శిష్యులకి కూడా గొప్ప ఆదేశం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంఘంలో విశ్వాసులను తయారు చేయాలా, లేకపోతే శిష్యులను తయారు చేయాలా? ఒక మాట మీరు చెప్పండి. ఏంటండి, నేనేం చెప్పాను? ఒక సేవకుడు అంత తెలివితేటలతో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాయి? తెలివితేటలన్నీ ఎక్కడికి వెళ్తాయి? సమాధిలో ఉంటాయి తప్ప ఎవరికి ఉపయోగం లేదు. ఒక పని ఏదైనా నేర్చుకోవాలంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుతుందండి. సపోజ్ మనందరికీ తెలిసిన పని ఏంటంటే, ఒక కార్పెంటర్ పని నేర్చుకోవాలనుకోండి, ఈ డోర్లు ఫిట్ చేయడం, ఇవన్నీ ఫిట్ చేయడం నేర్చుకోవాలనుకుంటే ఒక నెల 2 నెలలు వచ్చేస్తుందా? ఎన్ని రోజులు పడుతుందండి? సంవత్సరం పట్టవచ్చు. మీరేమి ట్రై చేశారా? ట్రై చేయలేదు కదా. ఇప్పుడు ఒక పని చూడండి, ఒక సంవత్సరానికి ఆ ఉలి బాడికి పట్టుకుని వాడు స్క్రూ ఫిట్ చేయడానికి కొంచెం లైన్లో పడతాడు. ఎమ్మటే డైరెక్ట్గా స్టీరింగ్ ఇచ్చారు కదా ఆయనకి. హెల్పర్ పని చెప్తూ ఉంటారు, కొంచెం కొంచెం చెప్పి కొంచెం డెవలప్ చేసి ఆయన చేత, ఆ హెల్పర్ చేత ఇతను పని చేయించుకుంటాడు. కొంత చేయించుకున్న తర్వాత ఈయన ద్వారా కొంచెం ఆయన సొమ్ము పొందుకున్న తర్వాత ఈయనకి ఖాళీగా లేనప్పుడు టైట్ సమయంలో మెయిన్ పని ఈయనకి అప్పచెప్తాడు. ఇప్పుడు ఒక సేవకుడుగా ఉన్నప్పుడు మొత్తం పాటలు నువ్వే పాడి, ప్రార్థన నువ్వే చేసి, వాక్యము నువ్వే చెప్పి, ఆరాధన నువ్వే చేసి, మొత్తం అంతా చేసినప్పుడు నీతో పాటు ఉన్న వాళ్ళకి ఏముంది అక్కడ? కనీసం ఒక పాటన్నా పాడుతున్నావా? వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు చెప్పండి? సంఘస్థులు వస్తారు, వాళ్ళకు కూడా ఏదో ఉంటుందండి మనసులోను. వాళ్ళు వింటారు, వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఉంటుంది. దేవుని కొరకు నేను వాడబడాలి. ఎంతసేపు ఈ పరదాలు పరచడం, కుర్చీలు పరచడమేనా? వాళ్ళకి దేవుని పనిలో కనీసం నేను ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, దేవుణ్ణి ఘనంగా ఆరాధించాలని ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మరి అవకాశం మీరు ఇస్తున్నారా? ఒక సేవకుడిగా నీకు బాధ్యత, మొత్తం నువ్వే తీసుకోకూడదు. చూడండి, క్రికెట్ ఎంతమంది ఆడతారండి? టీం మంది ఆడతారు. ఎంతమంది ఉంటారు? 11 మందా 12 మందా?
11 మంది ఉంటారు. 11 మంది కూడా క్రికెట్ ఆడినప్పుడు దాంట్లో ఏ ఒక్కడు ఆడపోయినా కానీ గెలుస్తుందా? ఏమండి? సరిగ్గా ఆడు కొట్టినప్పుడు క్యాచర్ దగ్గరికి వచ్చిందనుకో, ఇలా చూస్తూ ఉన్నాడు అనుకో, ఏమవుతుంది పరిస్థితి? వాళ్ళందరి చూపులన్నీ కూడా వీడి మీద పడతాయి. అరే ఏంద్ర పట్టలేదు అని. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఆ ప్లేస్లో నేనుంటే నేను పట్టుకున్నాడు, వదిలేసాడు క్యాచ్ అనుకుంటారు. అవునండి. ఎప్పుడు కూడా ఒక సంఘానికి కట్టుబడినప్పుడు సంఘంలో ఏ మనిషి పరిస్థితి ఎలా ఉంది, ఏ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక సంఘ సేవకుడిగా నీకు తెలుసు. టాప్ టు బాటం నీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళతో కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నావు. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ పని అప్పచెప్పాలో నీకు తెలుస్తూ ఉంటుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళని ఎలా వాడాలి అనేది నీ బాధ్యత. నువ్వు అలా చేయలేదనుకోండి, నువ్వు ఎంతసేపు కూడా వాళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంచారనుకోండి. లోకంలో పెద్దోళ్ళు పెద్ద పెద్ద సామెతలు వదిలి వెళ్ళిపోయారండి. ఎక్కడ వేసిన గొంగలు అంటారు. అసలు ఇది కొత్తగా మామూలుగా ఈ విషయం వినలేని వాళ్ళు వింటే, ఈ గొంగలు అంటున్నాడు ఏంటి, ఎక్కడ వేసింది అక్కడ అంటున్నాడు ఏంటి, ఇక్కడ జరిగే సంభాషణ వేరు ఇదని. అంటే సామెత అంటే అనుభవజ్ఞులు ఏం చేస్తారంటే ఒక సామెత వదులుతారు. ఆ సామెతలు మనం పాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా సంఘం కూడా ఎలాగ అయిపోద్ది అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండదు. ఇప్పుడు ఒక సేవకుడిగా ఉన్నావు, నువ్వు ఎన్ని సంఘాలు కట్టావు? ఎన్ని సంఘాలు కట్టారు? ఒక సంఘానికి మెయింటైన్ చేయాలంటేనే చాలా కష్టమవుతుందండి ఈ రోజుల్లో. ఒక సంఘంలో ఏమొస్తున్నాయండి కానుకలు? ఏమి రావట్లేదు. 10 రూపాయలు 20 రూపాయలు అని. అసలు బయట మార్కెట్లోకి వెళ్తే ఖర్చులు ఎలాగ ఉన్నాయి? చాలా భారభరితంగా ఉన్నాయి. మరి ఇన్ని చిన్న చిన్న కానుకలతో మేము ఏం చేయగలదు? మేము ఇంతే, మేము ఇలాగే ఉంటున్నాం. మీకు ఒక విషయం తెలుసండి, దీంట్లో సేవకుల గురించి మనం చెప్తున్నాం. సేవకుడు పని చేయకూడదని ఎక్కడన్నా ఉందండి? బైబిల్లో ఎక్కడన్నా ఉందా? సేవకుడు పని చేయకూడదని ఎక్కడన్నా ఉందా? మన వాళ్ళు ఎంత బాధపడిపోతారో తెలుసండి. ఇంకో పని చేయకూడదు, బైబిల్ పట్టుకునే ఉండాలి, ఇంక రెండో ఆప్షన్ లేదు. రోజంతా మొత్తం వాక్యం చెప్తున్నావా? నువ్వు రోజంతా చెప్తున్నావా? ఏమండి? రోజంతా చెప్తున్నా పని చేయకూడదని ఉందా? బైబిల్ గ్రంథంలో సేవకుల గురించి పని చేసి బతికారండి వాళ్ళు. అలా అపోస్తులు అంటే చెప్పక్కర్లేదు, వాళ్ళకి అసలు మామూలుగా కాదండి. అసలు వాళ్ళ పని మనం చేయలేమండి. వాళ్ళు ఎదటోళ్ళు ₹1 ఇస్తే తీసుకునేవారు కాదు. సేవ విషయానికి వస్తే అంత నిష్ఠగా ఉండేవారు. అందుకనే బైబిల్ గ్రంథంలో వారి గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉందండి. మన గురించి ఎక్కడికి రాస్తారో కనీసం బుక్లో అన్న రాస్తారా? ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, పరంజ్యోతయ్య గారు ఉన్నారు, సామేలయ్య గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, ఏసన్ గారు ఉన్నారు. వీళ్ళందరి గురించి ఒక మెయిన్ హెడ్డింగ్తో ఎందుకు మనం అంతలా పిలుచుకుంటున్నాం? వాళ్ళు చేసిన పరిచర్య అంతగా దీవించబడింది. మరి మన పరిచర్య కనీసం ఒక ఊర్లో కానీ ఒక ప్రాంతంలో కానీ పేరుగా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మాటలు ఇక్కడ ఏమని ఉందంటే, పూర్తి చేయబడి ఆ గొప్ప కార్యమును వెలుగులో నేటి ప్రపంచంలోనూ వాస్తవులు గుర్తించెదరు. కోతకు పనివారిని పంపుటకు వారిని సిద్ధపరిచి చేయుటకు కావలసిన శక్తిని గుర్తించెదరు. ఇక్కడ చాలా మాటలు వ్రాయబడి ఉన్నాయి. మనందరికీ తెలుసు. నేను ఎందుకంటే కొన్ని మాటలు నాకు ఈ సబ్జెక్టు పూర్తయిపోవాలి. తర్వాత మన మధ్యలో మరి పిలుపు గారు సేవకులు ఉన్నారు. నా తర్వాత సెకండ్ క్లాసు ఆయన తీసుకుంటారు. ఓకే, నేను మధ్యాహ్నం వరకనే వాడబడతా. ఇక్కడ చూడండి, లేక కేవలం వారి కొరకే వారు కేంద్రీకరించిన వారే యేసు చూసిన దృష్టిలో నాయకులు లోకాన్ని చూడవలసిన వారే ఉన్నారు. ఏ తరహా నాయకత్వము మహాదేశాన్ని నెరవేర్చుటకు కావాలి? ఆ కార్యాన్ని విజయవంతం చేయుటకు నాయకులు ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. మన సేవకు రాకముందు మనం ఎవరు? మనం చేసే పని ఏంటి? ఏమండి? చాలా మంది కూడా కొంతమంది సేవకులు పిల్లలు ఉంటారు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఏమిటుంటుందంటే, వాళ్ళు సండే స్కూల్ నడిపించడం, తండ్రి గారు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళ ఆరాధనలు నడిపించడం, ఆయన వచ్చి వాకింగ్ చెప్పడం, వీళ్ళ ట్రైనింగ్ సరిపోద్ది వాళ్ళకి, వాళ్ళు కంటిన్యూ అయిపోతారు. కానీ అంటే నాలాంటి వాళ్ళు మామూలుగా, నా తల్లిదండ్రులు సేవకులు ఏం కాదు,
మేము మామూలుగానే మార్పులోనే పెరిగి మా అయ్యగారు ఆ జీవరత్నయ్య గారి దగ్గరే మేము కొన్ని పరిచర్య చేసుకుంటా నేర్చుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ సేవకులకి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా పాఠాలు నేర్చుకుంటే అది మంచిది కాదు. నేర్చుకుని ఒక రకమైన దారిలో మనం నడవాలి. ఇక్కడ చూడండి, ఆ నడిచేటప్పుడు ఈ చేసేటప్పుడు మనం లోకంలో ఉండకూడదు. నేను చెప్పే మాటలు ఒక్కొక్కటి చాలా కఠినంగా ఉంటుంది, కానీ అదే కరెక్ట్. లోకంలో ఉండకూడదు అంటే మనం సేవ చేస్తున్నప్పుడు లోకాశలు మనలో ఉండాలా వద్దా? ఉండకూడదు. లోకాశలు అంటే ఇక మామూలు లేవండి. అసలు లోకాశలు అంటే మామూలు కాదు, చాలా వచ్చేస్తున్నాయి. ఒక సేవకుడుగా ఎంత తగ్గించుకుని ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున ఎంతమంది తగ్గించుకుంటున్నారో ఎంతమంది హెచ్చించుకుంటున్నారో అనేది మనకి ప్రజెంట్ తెలుస్తుంది. మన వాళ్ళని బట్టి ఏదో పొగుడుతమో తిడతమో చేస్తే మనకేమీ లాభం లేదు. కానీ మనకు మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చదవాలని త్వరగా. ప్రకటన 7వ అధ్యాయము 9వ వచనం అండి. అటు తరువాత నేను చూడగా వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారే ఖడ్గపు మంటలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడిరి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలు ఎవరి గురించి రాయబడి ఉన్నాయి? ఒక సేవకుడికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు దర్శనం గల నాయకులకు ప్రజలు అవసరతను చూస్తారు. ఒక మాట ఈ గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం వినండి. దర్శనము గల నాయకులు ప్రజలు అవసరతను చూస్తారు. ఎవరు చూస్తారంట ప్రజల అవసరత? ఎవరు చూస్తారండి? సేవకుడు చూస్తాడు. ఎవరు అవసరత చూస్తాడు? ప్రజలు ఏ అయితే అవసరతలతో ఉన్నారో, వీళ్ళకి కనీసం ఏమీ అందట్లేదు, వీళ్ళు ఏమీ పని చేసుకోలేకపోతున్నారంటే ఒక సేవకుడిగా నువ్వు చూడాలి. ఇక్కడ ఈ మాటలు అడ్డు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి భాషలో మాట్లాడే వారిలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిను. ఇది దర్శనము దేవుని రాజ్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మీ జాతి కూడా ఇందులో ఉన్నది, మీ ప్రజలు కూడా ఈ ప్రణాళికలో ఉన్నారు, ఒక భాగమై ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా సరే సంఘాలు స్థాపించండి, సువార్త ప్రకటించే ఉండండి. మన సామర్థ్య ప్రకారం కూడా దేవుని దర్శనం ఎంతో విశాలమైనది. ఈ లోకంలోని ప్రతి మనుషుని కొరకు ఆయన కూడా చనిపోయెను. ఈ లోకంలో చూడండి, యేసుక్రీస్తు వారు ఒక మనిషి కొరకు, ఒక ప్రాంతం కొరకు, ఒక అమెరికా వాళ్ళ కొరకు కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మానవాళి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడు. మరి ప్రాణం పెట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఖచ్చితంగా నమ్ముకోవాలి. ఆయన మీద విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుని ప్రభు బలలో పాల్గొన్నప్పుడే నీకు అక్కడ టికెట్ పొందుకుంటాం, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి, కొన్ని మాటలు ఇక్కడ కొన్ని ఎస్టిమేషన్ వేశారు. ఎలాగంటే ఒక లెక్క ప్రకారంగా ఒక మనిషి ఈరోజు బాప్తిసం తీసుకున్నాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్ కానీ చెప్తా, సంఘానికి వస్తున్నారు. సంఘానికి వచ్చినప్పుడు ఫస్ట్ వారం వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని వింటాడు. నెక్స్ట్ వారం వచ్చినప్పుడు వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండి నమ్మి విశ్వాసం ఉంచుతాడు. 3వ వారంలో ఆయన పర్వాలేదు, నాకు అర్థమైంది అని ఆయన బాప్తిసం తీసుకుని రక్షణ పొంది తర్వాత ఏం చేయాలైన సంఘంలో? ఇప్పుడు మన సంఘంలో ఎలా ఉంటుందంటే అండి, ఎదుటి వారికి ఒక రూటు, మనకు ఒక రూట్ అయిపోతుంది. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు,
ఫస్ట్ 1వ తరగతిలో ఉన్నారు, బోర్డు స్కూల్లో అయితే ఆ 1వ తరగతి అయిపోయినప్పుడు ఏం చేస్తారు, మళ్ళా 2వ తరగతికి వెళ్తారు. 2వ తరగతి అయిన తర్వాత 3వ తరగతికి వెళ్తారు. 3వ తరగతి అయిన తర్వాత 4 గంటల కంటిన్యూ వెళ్తారు. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎప్పుడు 1వ తరగతిలో ఉంటున్నారేటండి? నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. కానీ దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఎప్పుడు కూడా 1వ తరగతిలో ఉంటున్నారు, వాళ్ళకి రోజు చెప్పిన పాఠాలే చెప్తున్నారు. అంటే ఎవరికి తప్పు వస్తుంది ఇక్కడ? ఏంటండి, ఎవరన్నారా మాట? కరెక్ట్ అండి, 100% కరెక్ట్ అండి. ఎందుకు అంటే ఖచ్చితంగా ఒక సేవకుడిగా సంఘాన్ని భయభక్తుల్లో పెట్టవలసిన బాధ్యత ఫస్ట్ మీది. వినకపోవడం వాళ్ళ కర్మ, ఇంకా అంతే. వినకపోవడం, విని వాడు అర్థం చేసుకున్నాడు అనుకోండి, రోజు రోజుకి సేవకుడికి దగ్గరగా ఉంటున్నాడు అనుకోండి, అప్పుడు సేవకుడికి ఒక దృష్టి కలుగుతుంది. అరే, ఈయన నా శిష్యుడు చేసుకోవచ్చు, ఎందుకంటే నా మాట వింటున్నాడు, నేను చెప్తుంటే ఏదైనా వింటున్నాడో దానికి సంబంధించిన పనులు కూడా పూర్తి చేస్తున్నాడు. అంటే దేవుని సేవలో ఈ కుర్రోడు బాగా వాడబడతాడు, ఈ అమ్మాయి బాగా వాడబడుతుంది పాటల్లోను కానీ ప్రార్థనలోను కానీ అని ఒక సేవకుడికి దృష్టి కలిగేలాగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారండి, అక్కడ కాళ్ళు ఇక్కడ కాళ్ళు, అంటే గోడ మీద పిల్లలాగా ఉంటారు చూసారా? వాళ్ళు ఏం చేస్తారంటే సంఘంలో సగం వాక్యం వింటారు, మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ మాటలు వింటారు, ఈ మాటలు వింటారు, ఎటుకోకుండా పోతారు. ఈలోపు చిన్నగా ఏదన్నా కొంత సేవకుడు ఏదన్నా ఒక మాట అన్నాడు అనుకోండి, సచ్చింది గొర్రె, రారని కోపం తర్వాత సంగతే, ప్రార్థనకి రారు, ప్రార్థనకే రారు, అసలు సేవకుడు కనపడడానికి తలకాయ కింద నుంచి వెళ్ళిపోతారు. అసలు మీరైనా సంఘం పెట్టేది, మీరైనా సేవకుడు, నాకు బోల్డ్ సంఘాలు ఉన్నాయి, నన్ను బోల్డ్ మంది రమ్మంటారు. ఎప్పుడైతే సంఘం మారావో ఫస్ట్ తప్పు నీదే అని వాళ్ళకి చెప్పాలి. సంఘం ఎందుకు మారావు అని అప్పుడు అసలు దాంట్లో ఉన్న లోపం ఏంటి, నీలో ఉన్న లోపం ఏంటండి? అవునండి, బైబిల్ చదువురు, అమ్మలెక్కలు మాటలు వింటారు, వాళ్ళు తెలిసి తెలవకుండా బయట మాట్లాడుతూ ఉంటారు, ఇవి ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఒక సేవకుడికి చాలా బాధ కలిగిస్తాయి. రెండవంతా చెప్పుకోలేడని సేవకుడు దేవునితో తప్ప, ఇంకా అసలు ఆ బాధని ఆయనతోనే పంచుకోవాలి. ఒక విశ్వాసి చర్చికి వస్తా ఉండి మానేశాడు అనుకోండి, చాలా బాధపడుతుంది. నేను చెప్పవలసింది ఏంటంటే, వాళ్ళకి మీరు చెప్పండి, నేను మీకు చెప్తా. ఎట్లా అంటే, ఎవరిని కూడా మనం ఎక్కువగా పడవకూడదు. గుర్తుపెట్టుకోండి, మనిషిని పద్ధతిని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆడు జారిపోయేలాగా ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళని నిలబెట్టేలాగా చూసుకోవాలి. అవునండి, వాళ్ళు నిలబెట్టేలాగా చూసుకోవాలి. నిలబెట్టుకులాగా చూసుకుని ఎలాగ ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోతున్నాడంటే పోతే పోనీ వాడెందుకులే అని అనుకుంటే అది కాదండి. 99 అంటే 100 గొర్రెల్లో కూడా దేవుడు ఎందుకు నమూనా పెట్టాడు, మనకి ఎందుకు ఇచ్చాడు? 100 గొర్రెల్లో కూడా 100 గొర్రెలు సురక్షితంగా ఉన్నాయి. ఒక తింగర గొర్రె ఏం చేసింది, అటు ఇటు తిరిగి ఆ జనాల్లోంచి, ఆ గొర్రెల్లోంచి పక్కకి సైడ్ అయిపోయింది. సైడ్ అయిపోయిన తర్వాత మరి యేసుక్రీస్తు ఆ 100 గొర్రెలు 99 ఉన్నాయి, కానీ ఆ ఒక్కదాని గురించి ఎందుకు వెళ్ళాడు? అర్థమవుతుందండి? ఒక్కదాని గురించి లేదు, 99 కూడా ఉన్నాయి, పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, నా సంఘం బాగానే ఉంది అని వదులుకుంటే ఎవరిది తప్పు? మళ్ళీ మనదే తప్పు. ఆ ఒక్కదాని గొర్రె దగ్గరికి వెళ్ళి, బాబు నేను చేసిన తప్పేంటి, నువ్వు ఎంత సేవకుడు అయినా అవని, వాడు ఎంత హీరుడు అవని, తాగుపోతాడు అవని, వాడు బయటికి వెళ్ళి పాపం చేయనే, వీడు పాపం చేస్తున్నావు, వీడితో మాట్లాడకూడదు అంటే అది నువ్వెందుకున్నావు? ఆ పాపం చేసేవాడిని మార్చడానికే. అంతేగాని పరిశుద్ధంగా ఉన్నవాడికి వాక్యం చెప్తే ఏం సుఖం? నీ దమ్ము, ధైర్యం, నీ తెలివితేటలు, నీ ప్రార్థన అంతా కూడా ఎవరి మీద ఉపయోగించాలి? అప్పుడు ఆ విశ్వాసి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ దమ్ము ఎంత ఉందో ఆ పాడైపోయిన వాడిని నువ్వు దేవుని మందిరానికి రప్పించావనుకో, అప్పుడు బలమైన స్థిరమైన సేవకుడు అనిపించుకుంటావు. ఏదో 10 మంది వచ్చేసారు అనుకోండి సంఘానికి, అబ్బా తండ్రి నాయన 10 మందిని నడిపించావు. నువ్వేం చేసావు 10 మందిని నడిపిస్తే?
దేవుడు ఎవరిని వాడుకోవాలో ఎవరిని నడిపించాలో ఆయన ప్రణాళికలో కొన్ని ఉంటాయి. ఆ కొన్ని ఉన్నప్పుడు కొంతమందిని నడిపిస్తాడు, ఫ్రీగా వస్తారు. దేవుని మందిరానికి కొంతమంది ఫ్రీగా వస్తారు, కానీ కొంతమంది రారు, చాలా మొండికేస్తూ ఉంటారు. ఈ పట్టుదల బాధ ఉందండి సేవకుల్లోనూ ఈ రోజుల్లో ఉందా? అంతేనా? లేదంటే మొత్తం చేపలు దొంగతనం చేసేవాళ్ళగా ఈ గంపలో నుంచి ఆ గంపలోకి, ఈ గంపలో నుంచి ఆ గంపలో నుంచి దొంగతనం చేసేవాళ్ళగా కొంతమంది ఉంటున్నారు. అవునండి, కరెక్ట్ అండి. ఇలా చేసినప్పుడు అది ఏమైనా మంచిదా? నువ్వు అదే ఒక కఠినమైన ఒక దొంగని, కఠినమైన తిరిగిపోతుని, ఒక కఠినమైన తాగుబోతుని నువ్వు మార్చగలిగావంటే అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? నీవు ఒక మామూలుగా ఉండదు, లోపల ఉన్న ఇంటర్నల్ ఫీలింగ్ నీకు. నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి దేవునిలో నుంచి కొంత తీసుకుని నువ్వు ఇక్కడ ప్రయోగిస్తున్నావు. ఆ ఫీలింగ్ అలా ఉంటుంది. నేను అంత అద్భుతంగా ఆ తాగుబోతాను, ఆ తిరిగిపోతావని మార్చాని అంటే నీకు నీలో ఉన్న చాలా అసలు ఎంత ప్రౌడ్గా ఎంత ఎలా ఉంటావు అంటే అంత ఎలా ఉంటావు, చెప్పక్కర్లేదు అసలు. అది ఆ ఆనందం నీకు ఒక్కడికే పరిమితం. ఆ ఒక్క వ్యక్తిని మార్చే నీకు ఒక్కడికే పరిమితం. అటువంటి అనుభవంలోకి ఒక సేవకుడు రావాలి. అర్థమవుతుందండి? ఏదో 10 మంది ఒక మాట చెప్పి నువ్వు తీసుకొస్తే 10 మంది వచ్చారనుకో, నీకేమనిపిస్తుంది? ఏమైనా లోపల ఆనందం అనిపిస్తుందా? సింపుల్గా చెప్పాలంటే ఏమానందం ఏమనిపిస్తుంది? 10 మంది వచ్చారు, పర్లేదులే, 100 కానుకేస్తారు, 1000 రూపాయలు వస్తాయి, వీళ్ళు ప్రతి వారం వస్తే ఏమన్నా కొంచెం డబ్బులు వస్తుంది అన్నట్టు ఒక రకమైన ఫీలింగ్లోకి మనం వెళ్ళిపోతాం. నువ్వు అదే ఒక తాగుబోతాను కానీ, తిరిగిపోతాను కానీ, ఒక కఠినమైన దొంగను కానీ మారిస్తే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అటువంటి ప్రార్థనలోకి, అటువంటి వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళాలి. ఈ రోజున నేను ఈ రకంగా సేవ చేస్తున్నానంటే ఆ పిలుపు గారు ఉన్నారు ఇక్కడ, నా పెళ్లికి ఆయనే ఉన్నారు, వస్తున్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే, నా పెళ్లిలో ఆయన ఉన్నాడు. ఆ పెళ్లిలో ఉన్నప్పుడు జరిగింది, అక్కడ సూరంపూడి నుంచి పాస్టర్ గారు వచ్చారు. అప్పటికి నేను 1 నెల 2 నెలలు అయిందండి బాప్తిస్మం తీసుకుని, అంతే. 1 నెల 2 నెలలు అవుతుంది. ఆ రోజుల్లో జరిగిన సేవ మా పాస్టర్ గారు జీవరత్మయ్య గారు ఆయన చెప్పే మాటలు ఇప్పటికీ గుర్తుంటాయండి, ఇప్పటికీ గుర్తుంటాయి. చాలా లోతుగా చెప్తాడు, చాలా లోతుగా. ఇప్పటికిప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం కాదు. మనం ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నామంటే ఆ నమ్మకం అనేది దేవుడికి ఇష్టంగా ఉండాలి, దేవుడికి నమ్మకంగా ఉండాలి. ప్రజలకి మనం చూపించక్కర్లేదు. మనం ఏం చేస్తున్నాం, నడుస్తున్నా, బయటికి వెళ్తున్నా, పడుకున్నా, తిరుగుతున్నా అన్నీ కూడా దేవుడు గమనిస్తా ఉంటాడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటున్నావో దేవునికి. ఇక్కడ చూడండి, అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు ఒక విశ్వాసి మారాడు అంటే ఈ విశ్వాసి 1వ తరగతిలోనే ఉండకుండా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చాడండి, నెక్స్ట్ సంవత్సరానికి ఈ విశ్వాసి ఫస్ట్లో ఎలా ఉన్నాడు అలాగే ఉంటే నీకు ఎలా కనిపిస్తుంది? బాధే కదండి. సో అదే ఈ వ్యక్తి ప్రార్థన బాగా చేస్తున్నాడు, పాటలు బాగా పాడుతున్నాడు, దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడు, తర్వాత దేవునిలో కొన్ని అనుభవాలు నేర్చుకుంటున్నాడు అంటే నీకు ఎలా కనిపిస్తుంది? అప్పుడు చాలా ఆనందం అవుతుంది, ఆనందపడతాం, మనం సంతోషిస్తాం. ఎందుకంటే ఈ రకంగా నువ్వు నడిపిస్తున్నావు కాబట్టి నీ కళ్ళెదురుగుండా వాళ్ళు కనపడతారు. అందుకనే ఒక సంఘంలో ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే ఈ రోజు నుంచి ఒక 4 కానీ 2 కానీ లేదంటే ఒక్కళ్ళని కానీ ఖచ్చితంగా ఎన్నుకోవాలి. ఎన్నుకొని నీ ఇంటర్నల్ ఫీలింగ్ ఎలాగుంది, నీ అవుట్లైన్ ఫీలింగ్ ఎలాగుంది, కొంతకాలం సహవాసం వారితో చెయ్యాలి. ఎవరు చెయ్యాలి అని ఎవరు చేయాలి? నేనేం చెప్తున్నాను? సేవకుడితో చేయాలా? నేనేం చెప్తున్నాను? సేవకుడే విశ్వాసతో చేయాలి. అర్థమవుతుందండి? ఒక సేవకుడే విశ్వాసతో సహవాసం చెయ్యాలి. సహవాసం అంటే ఏంటంటారు? సేవకుడే చేయాలి. సేవకుడు చేస్తే నువ్వు ప్రతి విషయం అతనికి చెప్తావు లేదా? ఇంటర్నల్ ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో భార్యతో పంచుకోలేని మాటలు కూడా ఎవరికి చెప్పొచ్చు?
ఒక స్నేహితుడికి చెప్పొచ్చు. నువ్వు ఆయనతో స్నేహం చేసినప్పుడు నీ ఇంటర్ ఫీలింగ్ అంతా చెప్పినప్పుడు నీ సాక్ష్యాన్ని బట్టి ఆ సంఘంలో ఉన్న విశ్వాసి మారతాడా మారడా? ఆయనకి ప్రేరేపణ ఏం కలుగుతుంది? ఏమని? సేవ. మన కాన్సెప్టే సేవ. ఎందుకంటే ఒక సేవకుడే ఒక విశ్వాసతో మరి స్నేహంగా ఉన్నప్పుడు, ఆ సేవకుడు ఉన్నప్పుడు ఈయనకి ఏం కలుగుతుంది అంటే ఖచ్చితంగా నేను కూడా ఈ సేవకుల్లాగా, అంటే నీ పద్ధతి బాగుందనుకోండి నీకులాగా అనుకుంటాడు, నీ పద్ధతి బాగాలేదనుకో ఆయన ఏమనుకుంటాడు, నీ పద్ధతి ఏం బాగాలేదని సైడ్ అయిపోతాడు. ఒక్కసారి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎంతమంది సేవకులు, అందరు సేవకులు అని నేను అనుకుంటున్నాను. ఎంతమంది సేవకులు కూడా ఒక స్నేహితుడిని ఏర్పరచుకోండి. అర్థమవుతుందండి? ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో, మనం ఎంత యథార్థంగా ఉన్నామో, అసలు మన గురించి ఏమనుకుంటున్నారు ఇతరులు అనేది ఒక మాటలో అర్థం అవ్వాలంటే ఆ మనిషి చెప్పేస్తాడు నీకు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు డైరెక్ట్గా దేవుణ్ణి అడగక్కర్లేదు. నువ్వు చేసే పని నువ్వు చెయ్యి. ఎందుకంటే నువ్వు నిరూపించుకోవాలి కదా. ఒక విశ్వాసతో స్నేహం చేయమంటే ఏదో కలిసి వెళ్ళి ఆ రోడ్డు మీదకి వెళ్ళి టీ తాగి రావడం, ఎరా పొద్దున్నే లేచి బాగున్నావా లేదా, ఇది కాదు. ఆత్మీయ సహవాసం, ఆత్మీయ స్నేహం, మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం. ఎవరిద్దరు? ఒక విశ్వాసి, సేవకుడు ప్రార్థన చేయడం. మీ ఇద్దరు కూడా బైబిల్ డిస్కషన్ పెట్టుకోవడం. బాబు ఇది తప్ప ఇది రైట్ అని నీకు తెలిసింది అతను చెప్పినప్పుడు అతనితో వాక్యం చదివించి నువ్వు అతని ఈ రకంగా తయారు చేయాలి. ఇవన్నీ కూడా నేర్పించి ఒక సంవత్సరానికి రెడీ చేయగలదువా? మీకు ట్రయల్ ఇస్తాం, మామూలుగా ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా. మీకు ఇంతకుముందు పోయిన నెలలో నేను ఏం చెప్పానంటే ఒక 5 నిమిషాలు వాకింగ్ చెప్పి సెల్ ఫోన్లో తీసుకురమ్మన్నాను. ఏమైనా గుర్తుందండి అసలు? ఏంటండి ఆయన మీరు టీవీలో చెప్తారు, మాట్లాడొద్దు మళ్ళీ, మీరు మాట్లాడొద్దు అసలు. మీరు టీవీలో వాకింగ్ చెప్తారు, మళ్ళీ యూట్యూబ్లో చెప్తారు. మరి మీరు ఎలా మాట్లాడదు? ఏ సబ్జెక్ట్? నేను ఏ సబ్జెక్ట్ చెప్పాను? అసలు ఏదో అంశం మీద తీసుకురమ్మన్నా. ఒక్క నిమిషం ఉంచండి. ఎంతమంది తీసుకొచ్చారండి అసలు? ఇద్దరా? నేను ఈ వాక్యం చెప్తే ఏమి ఇస్తానని చెప్పాను? 5 నిమిషాల వాక్యం మామూలుగా వీడియో రికార్డ్ చేసి పట్టుకొస్తే ఏమి ఇస్తానన్నాను, ఏం చేస్తానన్నాను? ఏంటండి గుర్తులేదు కదా? ఏదైనా బహుమతి ఇస్తానన్నానా? అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయండి. అవి బాబు మీరు తలకోకుండా భయమేస్తుంది, నేను కొని ఇవ్వాలేమో అనుకుంటున్నా. అయ్యగారు అందరి దగ్గర ఉన్నాయా? లేని చేతులు ఎత్తండి. ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇద్దరే ఉన్నారు. ముగ్గురా? మీరు అనుమానంగా ఎత్తున్నారు, సగం ఎత్తున్నారు. మీ ఫోన్ ఏం ఫోను? 3, 4, 4 ఉన్నారా ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళు? మిగతా వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేనేం చెప్తున్నాను, పరిచర్యలో మనకి అలవాటు కావాల్సిన పని. ఈరోజు టెక్నాలజీ మారింది. అర్థం? అదేనండి, టెక్నాలజీ మారింది. టెక్నాలజీ మారినప్పుడు మనం కూడా మారాలా వద్దా? లేదండి నేను అలాగే ఉంటాను, పురాణంలో ఉన్నాను, నేను అదే టైప్లో ఉంటానంటే ఇంకా డెవలప్ అయ్యేది. నీకు ఇన్ని బైబిల్ క్లాసులు పెట్టి ఇంత ఇలాగా మీకు నేర్పిస్తూ ఉన్నప్పుడు నేర్చుకోవాలా వద్దా? ఏదో నేను నలుగురు చెప్తున్నాను ఇంకా నాకు సంబంధం లేదు వాళ్ళతో అనుకుంటే కుదురుతుందా? ఇప్పుడు రోజు ఇప్పుడు సెల్ ఫోన్ లేని వాళ్ళు, ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళు ఏ ఇంట్లో లేరండి. టచ్ ఫోన్, యూట్యూబ్ లేని వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరికి ఉంది. అలాంటిదప్పుడు మనం మారాలా వద్దా? మారాలా? మరి మారాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక వాక్యాన్ని అందించాలి. అవునా? నువ్వు ఎంతసేపు తెలిసి తెలకోకుండా అన్ని ఆన్ చేసుకుని చూస్తూ ఉంటే నీకేం తెలితే నీ బుర్ర ఖరాబ్ అయిపోద్ది. నువ్వు చేయవలసిన పని ఏంటి? దాన్ని ఏ రకంగా వాడాలో ఆ రకంగా వాడాలి. సూది ఉందండి, ఒక సూది ఉంది, మామూలుగా బట్టలు కుట్టే సూది ఉంది. దాన్ని ఏం చేస్తాం మనం? ఏంటండి, ఏదైనా చిరిగిపోతే కుట్టుకుంటాం. అంతేగాని సూది ఉంది కదని పక్కన ఇలా కొడుతూ ఉంటే ఊరుకుంటాడా? దవడ మీద కొడతాడు. అమ్మాయి నన్ను కూర్చో ఉంటాడు, ఒకడు కొడతాడు. ఇప్పుడు ఏంది? ఇదేలాగా ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంది. ఫోన్ ఉన్నప్పుడు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి?
గోడ మీద పెట్టి మామూలుగా ఇట్లా బల్ల మీద పెట్టి నువ్వేం చెప్తున్నావు ప్రజలకి? నేను చెప్పింది అర్థమవుతుందండి? నువ్వేం చెప్తున్నావు విశ్వాసులకి? వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? అసలు నీ ఫేస్ రీడింగ్ ఎలా ఉంది? నువ్వు చెప్పే విధానం ఎలా ఉంది? నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? నీకు తెలియాలి కదా. ఎంతసేపు నువ్వు చెప్పిన వాళ్ళు వింటున్నారు, అసలు నువ్వు ఎలా చెప్తున్నావు వాళ్ళకి తెలుస్తుంది, నీకేం తెలుస్తుందా? మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అయ్యగారిలాగా చేయాలి. అయ్యగారు అయితే వాక్యాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతా ఉంటాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో ఆయన దానికి అర్థమవుతుంది. మనము ఎక్కడో హైలాండ్గా ఆలోచించుకోకూడదు. మనం కూడా ఎలా మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, విశ్వాసులకి ఏం అందిస్తున్నాం, అసలు మనం చెప్పింది కరెక్టా కాదా, దీంట్లో బలం ఉందా లేదా, మనం చెప్పే మాటల్లో జీవం ఉందా లేదా, లేదంటే లోకంలో తెచ్చే మాటలు చెప్తున్నామా లేదా పిట్టకథలు చెప్తున్నామా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నీకే అర్థమవుతాయి. వాళ్ళకి అర్థం తర్వాత సంగతి. నీకు అర్థమైందంటే వాళ్ళందరికీ అర్థమైనట్టే. అరే నువ్వే నీ గురించి కొంచెం బ్యాడ్గా ఆలోచించుకుంటే అంతకంటే ఎక్కువగా ఎవరు ఆలోచిస్తారు? బయట వాళ్ళు. అరే ఇదే మన టాలెంటు, నేను చెప్పే విధానం ఇదా, అబ్బా అయితే మనం ఎంత నేర్చుకోవాలి? ఇంకా సాధన చేయాలి. సాధన చేసి ఒక మాట ఒక 3 నిమిషాల్లో సువార్త చెప్పాలంటే ఏం చెప్పాలి మనం? సువార్త నీ సాక్ష్యాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మారాలంటే సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. 3 నిమిషాలు ఏం చెప్తామండి? వాక్యం ఏం చెప్తాం? బైబిల్ గ్రంథం 3 నిమిషాల్లో చెప్పగలదుమా? మరి 3 నిమిషాల్లో మంచి మార్చాలంటే ఎవరో మారుతారు? ఎలా మారుతారు? నీ సాక్ష్యమే చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత యథార్థంగా జీవిస్తున్నావో, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నావో, దేవునికి ఎంత నమ్మకంగా ఉంటున్నావో అదే నీకు చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. సాక్ష్యం నువ్వు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చావు, ఏ స్థితిలో ఎన్ని బాధలు పడ్డావు, ఏ స్థితికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటే నీకు బలమైనవి కఠినమైనవి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి దేవుడు నాకు ఈ కార్యాలు చేశాడు, దేవుడు అందుకు నమ్మకంగా నేను నమ్మాను, అందుకు నా దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు, సత్యవాణి బతికాను, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తికి ఆశ కలుగుతుందా కలగదా? ఖచ్చితంగా కలుగుతుందండి, ఖచ్చితంగా కలుగుతుంది. ఈ మాటలు కూడా నువ్వు కూడా 3 నిమిషాల్లో ఇప్పుడు ఈరోజు చెప్తున్నా, ఇద్దరే తీసుకొచ్చారు వాక్యం. అయ్యగారు మీరు కంటెంట్ అన్నారు, నాకు ఏవో కంటెంట్ అంటే మీరు ఏ వాక్యం దాని మీద చెప్పాలో నాకు 5 నిమిషాల వాక్యం అన్నారు కదా, ఇప్పుడు చెప్తున్నా వినండి. మీ సాక్ష్యాన్ని 3 నిమిషాల్లో పంచాలి. మీ సాక్ష్యాన్ని ఎదుటి వ్యక్తి మీ సాక్ష్యం విని మారేలాగా ఉండాలి, మారిపోవాలి. అంతే, మారేలాగా కూడా కాదు, మారిపోవాలి. అటువంటి సాక్ష్యాన్ని మీరు తయారు చేసుకుని తీసుకురండి. అర్థమవుతుందండి? ఇది క్లాస్లో ఒక భాగం, క్లాస్లో ఒక భాగం. మీరు తీసుకొచ్చారనుకో, ఎవరిది బాగుంటే వాళ్ళకి ఏదో ఒక బహుమతి నేను ఖచ్చితంగా ఇస్తా. ఇప్పుడు చెప్తున్నా, అర్థమవుతుందా? చప్పట్లు కొట్టండి. ఒక బహుమతి ఇస్తా ఖచ్చితంగా. మీరు 3 నిమిషాల్లో మొత్తం అందరికీ కూడా నేను చెక్ చేస్తా. ఏంటండి రాసిమ్మంటారా? ఆ ఫోన్ లేని వాళ్ళు రాసివ్వండి, ఫోను లేనివాళ్ళు రాసివ్వండి, రాసివ్వండి. ఎందుకంటే ఇది ఒక సేవకుడికి అవసరం. అందుకని మీరు అందరూ కూడా ఒక పని చేయండి. ప్రజలేడండి అయ్యగారు. అయితే ఇక్కడ చూడండి, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక సేవకుడిగా ఖచ్చితంగా ఈ రోజులను బట్టి ట్రెండ్ మారిపోయింది. అంతా కూడా టెక్నాలజీ అంతా మారింది. అన్నిటికీ టెక్నాలజీ వాడుతున్నాం, కానీ దేవుని పనిలో ఎంతవరకు వాడుతున్నాం చూడండి. ఏది వచ్చినా కానీ ఇప్పుడు ఒక ఒరిజినల్ పేపర్ వచ్చింది అనుకోండి, ఒరిజినల్ తగ్గట్టు జిరాక్స్ వస్తుంది కదా. మీరు హీరో ఉన్న బైక్ కొన్నా కానీ దానికి జిరాక్స్, దానికి పార్ట్లు మొత్తం కూడా మార్కెట్లో అమ్ముడిపోతున్నాయండి. ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా రెండో కాపీ ఉంది.
మీరు జనరల్గా ఆలోచించండి, రెండో కాపీ ఖచ్చితంగా ఉంది. ఎవరి పని ఇది? ఎవరి పని? సాతానుగాడి పని. ఇప్పుడు ఒక పక్కన మంచి ఉంటే ఓ పక్కన చెడు ఉందండి. సపోజు మనకు అర్థం అవ్వాలి, మనకు ఆ దేవుడు అన్ని క్లారిటీకి ఇచ్చేసాడండి. పగలు రాత్రి, రాత్రి చూస్తే చీకటిగా ఉంటుంది, పగలు చూస్తే వెలుగుగా ఉంటుంది. ఇప్పుడు గంగోడు ఉన్నాడంటే మంచోడు, అర్థమవుతుందండి. అన్ని రెండు ఈ రెండిట్లో కూడా చూడండి ఎంత అద్భుతమైన ప్రపంచమో, అద్భుతమైన ఆలోచనలో. మరి దేవుడు ఉన్నాడంటే ఆపోజిట్గా మళ్ళీ దయ్యం ఉందా లేదా? దేవుడు దయ్యం అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా డబుల్ కూడా ఉన్నాయి. మనకు బయటికి డివైడ్ అయిపోతున్నాం. అలా కాకుండా మన వాక్యంలోనే ఉందాం. ఈసారి ఏం చేద్దామంటే మీరు ఒక 5 నిమిషాలు టెస్ట్ మనీ, 3 నిమిషాలు కానీ టెస్ట్ మనీ మీరు ఖచ్చితంగా ఎన్నిసార్లు ట్రై చేస్తారో నాకు తెలీదు. ఓకే, మీరు మంచిగా వచ్చి మీ ఫేస్ రీడింగ్ కూడా బాగుండాలి. అంతేగాని ఏదో కోపంగా వచ్చి ఎవరినో కొడుతున్నానో తిడుతున్నానని చెప్పి అడవిడిగా చెప్పేసి వీడియో పెట్టారా, వాళ్ళ ముందే పెడతాను నేను యూట్యూబ్లో. చెప్తున్నా, మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా సేవకుడిగా మీరు ఏం చెప్తున్నారో మీకు తెలియాలి. అదొకటి గమనించి ఆ వీడియోలు పట్టుకురండి. నెంబర్ 1గా ఇస్తాం మీకు గిఫ్ట్, ఎవరు బాగా చేసుకొస్తారు. సరే, అయితే ఈ 12 మంది శిష్యులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ 12 మంది కూడా ఏం చేశారు? వారి ప్రయాణంలో అనేక ఆత్మల్ని రక్షించారు, అనేక మందిని శిష్యులుగా చేశారా లేదా అండి? వాళ్ళు ఏమన్నా సంఘాలు కట్టుకు ఏంటండి? కాదు కదా, ఆగండి. ఆయన ఒక్కడిని అడగండి, ఒక్కడిని చెప్తాను సమాధానం. చెప్పండి. 12 మంది 11 మంది అంటున్నారా? మీరు ఎంతమంది అనుకుంటున్నారు? మీరు 11 మంది. మరి ఇంకొక ఆయన ఎవరికి ఇచ్చేద్దాం? ఇప్పుడు ఆయన మంచోడా చెడ్డోడా? 12 ఆయన చెప్పు. ఇప్పుడు 12 మంది శిష్యుల్లో ఖచ్చితంగా ఆయన కూడా చేర్చుకున్నాడు. ఆయన మనకు అందరికీ తెలుసు. ఆయన శిష్యుడు కాకుండా ఎలా పోతాడు? ఏమండి, ఎంత నమ్మాడండి ఆయన్ని. ప్రాణం పోయేంత వరకు కూడా ఆయన మనోడికి తెలుసు, ఈయన నన్ను అప్పచెప్తాడు సిలువకి అని కూడా తెలుసు కూడా. ఎందుకు నమ్మాడు? యోగేశ్వరం ఎందుకు నమ్మాడండి? ఏంటండి? ఇప్పుడు చూడండి, లాస్ట్ వరకు కూడా అయినా కానీ ఆయన ఏం చేశాడు? వాళ్ళకి అప్పచెప్పేసినప్పుడు కూడా మాట్లాడలేదు. మళ్ళీ నువ్వే నన్ను అప్పచెప్తున్నాను కూడా అనలే డైరెక్ట్గా. ఇది ప్రశ్న నేను అడిగినప్పుడు చెప్తున్నా. ఒకటి అడిగారు కదా, హోల్డ్ అయిపోండి. నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తే, ఎందుకంటే డైవర్ట్ అయిపోతుంది పాఠం. ఓకే, లాస్ట్లో ఒక 10 నిమిషాలు 7 నిమిషాలు టైం ఇస్తా. మీరు ఎన్ని ప్రశ్నలను అడగండి, అన్నిటికీ సమాధానం చెప్తా. ఓకే, నా వల్ల కాకపోయినా కానీ ఖచ్చితంగా తెలుసుకుంటా. తర్వాత పిలిపయ్య గారు ఉన్నారు, లేదంటే అయ్యగారు నవీన్ అన్న ఉన్నాడు, ఎవరైనా చెప్తారు. ఓకే, మీరు మాత్రం డౌట్లతో మాత్రం సేవ చేయకండి. డౌట్లు ఉండకూడదు. డౌట్లు ఏముంటే మనం ఇక్కడే షేర్ చేసుకోవాలి. ఆ డౌట్లు తెలకూడదు. అమ్మో, అనుమానం పెరిగిపోతాం, మామూలుగా ఉండదు. నువ్వు అనుమానంతో ఎప్పుడూ చేయకూడదు. ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీగా అడిగేసేయండి. చెప్తాను, మీకు అన్ని చెప్తాను. కాకపోతే పాఠాన్ని కంటిన్యూగా సాగనివ్వండి. అయ్యారు టైం ఎంత అయింది? టీ బ్రేక్ అండి. సరే, టీ బ్రేక్ అయిన తర్వాత నేను 1 అవర్ కరెక్ట్గా చెప్తా. 1 గంటకి భోజనం ఉంటుంది. తర్వాత పిలిపయ్య గారు తీసుకుంటారు క్లాసు. అంతే, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత క్లోజింగ్. ఓకేనండి? సరే, చిన్న ప్రేయర్ చేస్తాను, కంటిన్యూ చేస్తా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం అంది ప్రభా, ఈ క్లాస్ ద్వారా నాయన ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. మరొక సెక్షన్లోకి మేము వెళ్తుండగా టీ బ్రేక్ తీసుకుని నాయన ప్రభా ఒక అద్భుతమైనకరంగా నాయన ప్రభా ఈ పాఠాన్ని వివరించమని యేసు పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అండి, సేవకులు నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, ఏం చేస్తున్నారు మీరు? ఏందో టకటక మాట్లాడేస్తున్నారు. మైక్ మీరు తీసుకోండి.